ఇప్పుడు ఏం ప్రాజెక్ట్స్ చేస్తున్నారు? ఇప్పుడంటే ప్రస్తుతానికి 2 months నుండి ఖాళీ. మన కళ్యాణ్ రామ్ గారు, విజయశాంతి గారు సీమ అది చేశాను ఒక 18 days. తర్వాత ఖాళీ. బుచ్చిబాబు గారిది అనుకున్నారు శ్రీకాకుళం స్లాంగ్, మాది అటువైపే కదా. ఏ సినిమా? అది మన హీరో రామ్ చరణ్ బాబు. ఓకే ఓకే. అదే అతను డేట్లు అంటే గేమ్ చేంజర్ ఒకటి చాలా సంవత్సరాలు నడుస్తుంది కదా. అవును, అది రిలీజ్ అయిపోతే వీళ్ళకి డేట్లు ఇస్తారేమో అనుకుంటున్నాను నేను. ఓకే, మామూలుగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు ఆ సినిమాకి చేయాలి. నేను ఆఫీస్కి వెళ్ళా. మంచి ఆఫీస్కి వెళ్తే ఆయన నేను రంగస్థలం చేశాను సుకుమార్ గారిది. ఓకే ఓకే, అందులో కూడా రామ్ చరణ్ గారే కదా హీరో. ఆయన కాంబినేషన్. అయితే వెళ్తే అప్పుడు బుచ్చిబాబు గారు పరిచయం ఉన్నారు. ఓకే, అయితే వెళ్ళాను ఆఫీస్కి. 2 times వెళ్తే ఎవరు లేరు. ఓకే, ఆడిషన్స్కి శ్రీకాకుళం, విజయనగరం, సాలూరు అటువైపు వెళ్ళిపోయారు. అంటే మంచి ఆర్టిస్టులు దొరుకుతారని, స్లాంగ్ రావాలి. అదే అదే. ఇప్పుడు తెలంగాణ ఇలాగా స్లాంగ్. అవును, శ్రీకాకుళం అదొక యాస, మంచి యాస కష్టం. అంటే ఇప్పుడు నేను అక్కడే పుట్టి పెరిగిందని కాబట్టి చెప్తున్నాను. అయినా సరే నాకు ఆ యాస రాదు అంటారు చాలా మంది. అవును, అంటే ఇక్కడ ఉండి ఉండి మేబీ మీకు ఇది అలవాటు అయిపోయింది. అలవాటు అయిపోయింది, కానీ డైలాగ్ చెప్తే చెప్పేస్తాను. అవునా? డైలాగ్ ఇస్తే చెప్పేస్తాను. మీ ఓన్ డబ్బింగ్? డబ్బింగ్ ప్రతిదీ అంటే సీరియల్ చేసిన దగ్గర నుంచి అలవాటే. సినిమాలో కూడా మీరే డబ్బింగ్ చెప్పుకుంటారా? సినిమాలో డబ్బింగ్ నేనే. సినిమాలో డబ్బింగ్ నేనే. కొన్ని సినిమాలకే వేరే వాళ్ళకి కూడా చెప్పాను. ఫస్ట్లో కార్డు తీసుకుందాం అనుకున్నాను, కానీ ఈ యాక్టింగ్కి డబ్బింగ్కి కుదరదు. నాకు యాక్టింగ్ ఇష్టం, నాటకాలు వేస్తుందని కదా. అవును, అంటే అందరూ చూస్తారు మనం యాక్ట్ చేస్తే, డబ్బింగ్ ఎవరు వింటారని. కానీ అది తప్పని ఇప్పుడు తెలుసుకుంటున్నాను నేను. నిజం. డబ్బింగ్ అంటే ఇప్పుడు చాలా మంది నెలకు 5 లక్షలు సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒక క్యారెక్టర్కి వాయిస్ సూట్ అయితే వాళ్ళనే పిలుస్తారు. నేను మన ముత్యాల ముగ్గు ఆవిడెవరు, సంగీత గారు. సంగీత గారికి 2-3 మూవీస్కి చెప్పాను నేను. అప్పుడు చంద్రిక గారని ఆవిడ వాయిస్ ఎప్పుడు. ఓకే, ఆవిడకి వాయిస్ ఆవిడే. అప్పుడు ఇది శివాజీ గారు, హీరో శివాజీ గారు, అది కన్నడ మూవీ అనమాట. అది తాజ్ మహల్ అని, పాతది కాదు, శ్రీకాంత్ గారిది కాదు. వీళ్ళు మళ్ళీ ఇంకొక చేశారు. చేసేటప్పుడు నేను అది డబ్బింగ్కి వాయిస్ రమ్మన్నారు. నేను, హైమవతి గారు, చంద్రిక గారు ముగ్గురు వెళ్ళాం. ఓకే, కానీ నేను చెప్పింది సెలెక్ట్ చేశారు. ఫైనల్ అయిపోయింది. ఫైనల్ అంటే చంద్రిక గారు రెగ్యులర్గా చెప్తారు, మరి ఎందుకనో నన్ను పెట్టారు. అంటే మేబీ ఆ క్యారెక్టర్కి మీ వాయిస్ బాగా సెట్ అయ్యి ఉండదు. సెట్ అయింది అంటే ఆ ఫీల్, ఆ కొడుకుని కాలేజీలో చదివిస్తారు, చెప్పే మాడ్యులేషన్ కూడా ఉంటుంది కదా. ఉంటుంది. అయితే అది చాలా ఫీల్తో చెప్పాలి. కొడుకు ఏమయ్యా అంటే మన సంగీత గారును ఎవరు కోట శ్రీనివాసరావు గారు భార్యాభర్తలు. ఏమయ్యా అందరూ బండ్లు వేసుకొని కాలేజీ పోతా ఉంటే నా కొడుకు కాలినడకన వెళ్తున్నాడు, బండి కొందామయ్యా, ఎక్కడ డబ్బులు లేవు. వీళ్ళు బాగా పేదవాళ్ళు అనమాట. ఎడ్లు బండి అమ్మేద్దాము, పుస్తలు అమ్మేస్తానని అంటే ఆ ఫీల్తో అనమాట. ఆ ఫీల్తో బాగా చెప్పాను. కొడుకు కళ్ళెదురే చనిపోతాడు, లారీ వస్తూ ఉంటుంది అటు నుంచి. కొడుకు అడ్డంగా వెళ్ళి అంటే తల్లిదండ్రికి నేను మోసం చేస్తాను, ఒక అమ్మాయిని లవ్ చేసి అది చీట్ చేస్తుంది.